ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బ్యాక్ టు న్యూస్. కడప సెంట్రల్ జైలు బయట రద్దీ పెరిగింది. తాడిపత్రి, తిరుపతి ఆలర్లలో అరెస్ట్ చేసిన జైలుకి వెళ్లిన వారిని కలుసుకునేందుకు బారులు తీరారు బంధువులు. తాడిపత్రి, తిరుపతి ఆలర్ల ఘటనలో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వీరిని చిత్తూరు, అనంతపురం జైళ్లలో ఉంచితే సమస్య మరింత జటిలమవుతుందని భావించి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. 2 రోజులుగా వీరిని కలుసుకునేందుకు జైలుకు దారి పట్టారు బంధువులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఎన్నికల సందర్భంగా తాడిపత్రి, తిరుపతిలో జరిగిన అల్లర్ల కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. సిట్ దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అల్లర్లకు పాల్పడినటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేశారు. అందరినీ అరెస్ట్ చేసినటువంటి వారిలో ప్రధానంగా తాడిపత్రికి సంబంధించినటువంటి 91 మందిని, అదేవిధంగా తిరుపతికి సంబంధించినటువంటి 14 మందిని తిరుపతి, అనంతపురం జిల్లాల నుంచి కడపకు తరలించారు. కడపలోని సెంట్రల్ జైల్లో వారందరినీ కూడా ఉంచడం జరిగింది. వారిని చూసేందుకోసం వారి బంధువులందరూ కూడా ఇక్కడ క్యూ కడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఎందుకంటే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఇక్కడ ములాఖతు ఇచ్చినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అల్లర్లలో అరెస్ట్ అయ్యి కడప సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి తమ బంధువులను చూసేందుకోసం అదేవిధంగా వారి బంధువులందరూ కూడా క్యూ కడుతున్నారు. తిరుపతి నుంచి, అదేవిధంగా తాడిపత్రి నుంచి, అనంతపురం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి భారీ వాహనాలతో ఇక్కడికి చేరుకుంటున్నారు. కడప సెంట్రల్ జైలు అంతా కూడా వారి యొక్క బంధువులతో నిండిపోయిందని చెప్పవచ్చు. ఉదయం 8 గంటల నుంచి కూడా వారు ఇక్కడ ములాఖతు కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ముందస్తుగా వారు వచ్చేటువంటి ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని ప్రకారమే వారందరికీ కూడా లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి. సో ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు వారి బంధువులందరూ కూడా చిన్న పిల్లలతో సహా మహిళలు సైతం వారి యొక్క బంధువులను చూసేందుకోసం వస్తున్నారు. ఆ రోజు అల్లర్ల రోజు ఏమేమి జరిగాయి, వీరు అక్కడ ఉన్నారా లేదా అనేటువంటి వాస్తవాలు కూడా తెలుసుకొని వారికి సంబంధించినటువంటి లాయర్లను కూడా ఇక్కడ తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే అల్లర్లకు సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో వారికి బెయిల్ పెట్టడం కోసం లాయర్లు వాళ్ళ యొక్క బాధితులతో మాట్లాడి చర్చించడం కోసం కూడా సెంట్రల్ జైలుకు చేరుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. ఉదయం నుంచి కూడా మనం చూసినట్లయితే కడప సెంట్రల్ జైలు వద్ద క్యూ కడుతున్నారు. మనం చూస్తున్నాం ఈ యొక్క మెయిన్ గేట్ వద్ద బాధితుల యొక్క బంధువులందరూ కూడా, ఎవరైతే నిందితులు ఉన్నారో వారి బంధువులందరూ కూడా వారిని కలిసేందుకోసం ములాఖత్ ఇవ్వాలంటూ కూడా ఇక్కడ సెంట్రల్ జైలు అధికారులకు ఒక వినతి పత్రాన్ని కూడా ఇస్తున్నటువంటి సందర్భం మనం చూస్తుండొచ్చు. ఎందుకంటే మహిళలు వస్తున్నారు, అదేవిధంగా చిన్నపిల్లలు కూడా. ఎందుకంటే ఈ యొక్క అల్లర్ల కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు అందరినీ కూడా ఇక్కడికి తరలించారు అన్న సమాచారం తెలుసుకున్న బంధువులందరూ కూడా కడప సెంట్రల్ జైలుకు వస్తున్నారు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ జైళ్లలో తమ బంధువులు ఉన్నటువంటి వివరాలను నిన్నటి నుంచి కూడా ఆరా తీస్తున్న బంధువులందరూ ఇప్పటికి వరకు అంటే సమాచారం తెలుసుకున్న వారు మాత్రం ఖచ్చితంగా వారి యొక్క ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నారు. అయితే అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులను అటు తిరుపతి జైలు కావచ్చు, అదేవిధంగా అనంతపురంలో కావచ్చు, అక్కడ జైల్స్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ అల్లర్ల కేసులో వీళ్ళు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఉంచినట్లయితే మరింత అల్లర్లు చెలరేగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పోలీసులు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వారందరినీ కూడా సుదూర ప్రాంతాలైనటువంటి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఎందుకంటే ఇప్పటికే అల్లర్లు జరిగి అక్కడ ఒక విధమైనటువంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా సమీప ప్రాంతాల్లో కాకుండా సుదూర ప్రాంతం అనేటువంటి కడప సెంట్రల్ జైలుకు తరలించి ఇక్కడే వారిని ఉంచినటువంటి జరుగుతుంది. ఈ యొక్క కేసులో మరికొంతమందిని కూడా మనం అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో తీసుకున్నట్లయితే 728 మంది మీద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. వారిలో 91 మందిని అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా కడప సెంట్రల్ జైలు